నేను మీతో జకర్యా గ్రంథంలో ఉన్న జకర్యాకు కలిగిన దర్శనాలు గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. గడిచిన వారాల్లో 2 వారాలు నేను మీతో మాట్లాడాను. ఈ వారం మరొక 3వ దర్శనం గురించి మనం ధ్యానం చేద్దాం. జకర్యాకు కలిగిన 3వ దర్శనం మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ప్రభు మాటలు మీరు ఆలకించండి. ఈరోజు దర్శనం యొక్క విషయం ఏంటంటే యెరూషలేమును కొలనూలుతో కొలుచే దర్శనము. యెరూషలేమును కొలనూలుతో కొలిచే దర్శనం. యెరూషలేముని కొలవమని చెప్తున్నారు. ఒక దూత వెళ్ళి యెరూషలేముని కొలుద్దామని కొలదారం పట్టుకుందట, కొలనూలు పట్టుకుందట. కొలవటానికి యెరూషలేమును అది వెడల్పెంతో, అది దాని పొడుగెంతో, ఈ విధంగా కొలవటానికి చూడండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి. జకర్యా గ్రంథము ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎత్తైనది కొలిచి చూడబోచున్నాను నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొన వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానంగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, అందరిని ఇప్పుడు నా వైపు చూడండి. జకర్యాకి కలుగుతున్న దర్శనం. ఆ బటన్ ఆపేసేయండి అయ్యా, అయిపోతే ఆ బటన్ ఆపేసేయండి. ఓకే. జకర్యా కలిగిన దర్శనం అనేది నేను చెప్పి నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు, కళ నిద్రలో వచ్చేది. దర్శనం మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మెలకుగా ఉన్నప్పుడు కలిగేదే దర్శనం. అయితే కొన్ని దర్శనములు జకర్యాకు కనబడుతున్నాయి. 8 దర్శనాలు జకర్యా గ్రంథంలో చూస్తాం. అయితే ఈ 3వ దర్శనం గురించి మీతో ఫస్ట్ దర్శనంలో మనం చూసాం, ఎర్రన గుర్రం మీద ఎక్కినటువంటి ఒక మనుషుడు చూసాము. తర్వాత గడిచిన వారం 4 కొమ్ములు 4 కంసాలుల గురించి మీతో మాట్లాడాను, ఆ దర్శనం. 3వది యెరూషలేమును కొలిచే దర్శనం ఇది. ఆమేన్. అయితే ఒక దూత వెళ్ళి కొలనూలు పట్టుకొని ఆ యొక్క యెరూషలేముని కొలవబోతుంటే ఏం చేయబోతున్నారు మీరని అడిగాడట జకర్యా. జకర్యా అడిగితే దానికి ఆ దూత ఏం చెప్తుందంటే, యెరూషలేము యొక్క వెడల్పు పొడుగు నేను కొలవటానికి వెళ్తున్నాను అని చెప్పి దూత చెప్పిందట. ఎవరు చెప్పింది? దూత. ఆ మనుషుడు దూతే. ఆ తర్వాత ఎలా ఉండగా కొలవటానికి ఆ దూత వెళుతుంటే ఆ దూత దగ్గరికి వేరే దూత వెళ్ళిందండి. మళ్ళీ ఆ దూత దగ్గరికి మరొక దూత వెళ్ళి, ఆగు కొలత అయ్యొద్దు, యెరూషలేముని కొలవద్దు. ఆమె కొలతలు ఉండవు. ముందు రోజుల్లో యెరూషలేముకి కొలతలనేవి ఉండవు. మనుషులు పశువులు విస్తరిస్తాయి కనుక యెరూషలేము గోళ్ళ కట్టేసి, కాంపౌండ్ కట్టేసి, ప్రాకారాలు కట్టేస్తే యెరూషలేము సరిపోదు, దానికి ప్రాకారాలు కట్టకండి, వద్దు అని చెప్పేసి అని ఇంకొక దూత వెళ్ళి చెబుతుంది. ఆజ్ఞాపించిందంట. ఆజ్ఞాపించేది మామూలు దూత కాదు, యేసు ప్రభు అయితేనే ఆజ్ఞాపిస్తాడు. ఆమె చెప్పండి. దూతాను పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు వారికి సూచన. కొన్ని సందర్భాల్లో మీకు పోయిన వారమే చెప్పా. ఒక దూతండి లోతు దినాల్లో వారు పాపం చేయాలని చెప్పేసి అని వాళ్ళు ప్రేరేపించి అతను బలవంతం చేస్తూ ఆఖరికి లోతును కూడా చంపబోయి గాయపరచబోతుంటే దూత లోపలి నుంచి బయటికి లాగేసి వాళ్ళ కళ్ళకు అంధత్వాన్ని కలగజేసి డోరే కనపడకుండా చేసిందంట ఆ దూత. మామూలు దూతలు అలా చేస్తాయి అనుకుంటున్నారా? చేయరు. అది అక్కడ చేసింది ఆ దూత యెహోవాయే, యేసే. దేవునికి స్తోత్రం. యెహోవాతో ఇలాగా నేను యేసు ప్రభువారికి కూడా యెహోవా అనే నామం, ఆ యొక్క పేరు ఇవ్వబడింది. స్తోత్రం చెప్పండి. నా ప్రభువుతో ఇలాగనే నన్ను ఉంటుంది ఒక మాట. బైబిల్లో చదివారు కదా, ప్రభువుతో ఇలా. ప్రభువుతో అంటే ఏంటి? ప్రభు అంటే తండ్రి, ప్రభువుతో ఇలాగనంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ముందుకు సాగిపోదాం. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, యెరూషలేమును కొలవద్దు, యెరూషలేమునకు కాంపౌండ్ ప్రాకారాలు కట్టొద్దు అని
రెండవ దూత వెళ్ళి ఏంది మొదటి దూతతో చెప్తుంది, ఈ యవనస్తుడితో చెప్పండి అని చెప్తుందంటే మొదటి దూతతో. ఆ యవనస్తుడు ఎవరంటే జకర్యాయే. హగ్గయ్య జకర్యా గ్రంథం రెండు సమకాలికులండి వాళ్ళు. జకర్యా హగ్గయ్య సమకాలికులు. ఒక విషయం చెప్పనా, హగ్గయ్య ముసలోడు, జకర్యా ఏమో యవనస్తుడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇద్దరిలో కూడా ఐక్యత కలిగి దేవుని మందిరం విషయంలో, దేవుని యొక్క కార్యాల విషయంలో ముందుకెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. అసలు యవనస్తుడు ఆలోచనలు వేరుగుంటాయి, వృద్ధుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఇద్దరు ఏకీవించి దేవుని యొక్క మందిరపు పనులు విషయంలో, మందిరపు యొక్క పనులు ప్రారంభించే విషయంలో ముందుకు సాగిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకు సాగిపోదాం. చదవండి. యెరూషలేమును గూర్చి ప్రభు, ఇజ్రాయెల్ ప్రజల గూర్చి ప్రభు మాట్లాడుతున్న 7 విషయాలు ఎక్కడ ఉన్నాయి మీకు లైన్గా నేను మీతో మాట్లాడుతున్న త్వరగా చూడండి. 5వ వచనం చదవండి. యెరూషలేముతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల గూర్చి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును. నెంబర్ 1, మొట్టమొదటిది ఇజ్రాయెల్తో ప్రభు అంటున్నాడు, నేను అగ్ని ప్రాకారంగా నేను మీ చుట్టూ ఉంటాను. హల్లెలూయా. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. అగ్ని ప్రాకారంగా నేను ఉంటానన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో. ప్రైజ్ ది లార్డ్. నేనే ప్రాకారంగా ఉంటాను, దానికి ఏమొద్దు, ప్రాకారం కట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. నేనే ఎలా ఉంటాను చెప్పాలి అందరూ. నేనే ఒక అగ్ని ప్రాకారంగా ఉంటాను. నేనే అగ్ని ఏ ప్రాకారం? అగ్ని ప్రాకారం. ఎవరైనా యెరూషలేము జోలికొస్తే యేసయ్య అగ్ని వారిని కాల్చివేసిద్ది. హల్లెలూయా. ఇక్కడ నువ్వే ఆ యెరూషలేం, ఇక్కడ మనమే ఆ యెరూషలేం. హల్లెలూయా. మన చుట్టూ దేవుడు ఒక అగ్ని ప్రాకారాన్ని ఉంచాడు. ఎలీషా చుట్టూ ఏమున్నాయట? ఎలీషా ప్రవక్తతో గెహాజీ అంటాడు, అయ్యా సైన్యం మన మీదకి వస్తుంది. అరే బాబు, ఒక్కసారి నీ కళ్ళు తెరవబడునుగా. కానీ అతన్ని కళ్ళ మీద ప్రార్థన చేసి కళ్ళు చెయ్యి తీస్తే 2వ రాజుల గ్రంథం 6:17 రాసుకోండి. తీస్తే అప్పుడు కనపడుతున్నాయంట అగ్ని రథాలు, గుర్రాలు, పర్వతం చుట్టూ ఉన్నట్టుగా అప్పుడు కనపడుతున్నాయంట. అప్పుడు దాకా భయపడిపోదు, అమ్మో శత్రువుల మీద వచ్చి పడుతున్నారే, ఇప్పుడు అలా భయపడిపోతున్నాడు. కానీ దేవుడట తన బిడ్డల చుట్టూ ఏముంచుతాడు? అగ్ని రథాలు, గుర్రాలు ఉంచుతాడు. స్తోత్రం. హల్లెలూయా. తీస్తే చదవండి 2వ రాజులు 6:17. ఆ తర్వాత యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. చూసారండి, దేవుడు తన ప్రజల చుట్టూ, మన చుట్టూ ఒక ప్రాకారంగా ఉండే దేవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక ప్రాకారంగా ఉండే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఏమండి, ఆదాము అవ్వల్ని బయటికి వెళ్ళగొట్టిన తర్వాత, దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేశాడు? ఏదోని తోటలోంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఆ తోట చుట్టూ ఏముంచాడట? అగ్ని జ్వాలలను కాపలా ఉంచాడట. ఆదికాండం 3:24 నోట్ చేసుకోండి. ఆదికాండం 3:24. ఆ తర్వాత అండి 125వ కీర్తనలో ఆ మాట చదవండి. 125వ కీర్తనలో ఆ మాట చదవండి. 2వ వచనంలో యెరూషలేము చుట్టూ అంట పర్వతాలు ఉన్నాయట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. తన ప్రజలమైన మన చుట్టూ కూడా తన కాపుదల, భద్రత ఉంచుతున్నాడు. ఎవరి చుట్టూ అంటే అక్కడ చెప్పుకోవాలి, తన ప్రజల చుట్టూ. తన వారెవరు? మనమే. హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనమే, ఆయన రక్తంలో కడగబడిన మనమే. పైన అంటాడు, యెహోవా యందు నమ్మికుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. నమ్మికుంచువారు కదలక నిత్యం సియోను కొండవలే ఉండును. నిలుచు సియోను కొండ. తర్వాత కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నేను వారి చుట్టూ ఉంటాను. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ ఆయన నిత్యము కాపలాగా ఉంటాడు. తన దూతను కూడా కాపలా ఉంచుతాడు. కీర్తన 34లో కూడా ఉందిగా, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా.
మన చుట్టూ ఉండే దేవుడు ఆయన. నీ చుట్టూ ఉన్నాడా? ఏబింటూ చుట్టూ, ఏబు ఇంటి చుట్టూ ఏముంది? ఏం వేశాడట? కంచె వేశాడట. ఎవరింటి చుట్టూ? ఏబు ఇంటి చుట్టూ. మన ఇంటి చుట్టూ, నీ చుట్టూ, నా చుట్టూ, మన చుట్టూ, అందరి చుట్టూ 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 హల్లెలూయా యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చుట్టూ, మనతో అగ్ని ప్రాకారంగా కోటగా ఆశ్రయ దుర్గంగా యేసయ్య మనకున్నాడు. కరోనా రోజుల్లో దేవుడు సంఘానికి వాగ్దానం ఇచ్చాడు, నేను మీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను. కరోనా వస్తే ఏం చేస్తాడు దేవుడు? ఆ కరోనాని అగ్ని ఏం చేసిద్ది? కాల్చేసిద్ది. అలానే కాల్చేసాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలానే కరోనాని దేవుడు కాల్చి, దేవుడు మనల్ని సజీవుల లెక్కలో బ్రతికించి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదనమాట. నెంబర్ 2, రెండవది యెరూషలేము, ఇజ్రాయెల్ గురించి ఇంకా ప్రభు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు మనం చూస్తే 2:5 అదే వచ్చును, మళ్ళీ చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. చూడండి, ప్రభు అంటున్నాడు, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. హల్లెలూయా. ఎలా ఉంటాడట? చెప్పాలి అందరూ. మహిమకు కారణంగా నేను ఉంటాను. నేను వారిని మహిమపరుస్తాను. మహిమపరిచే విధంగా ఆ మహిమపరచుటకు నేనే ఒక కారకుడుగా ఉంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన వారిని దేవుడు మహిమపరచువాడుకున్నాడు. ఎవరు మహిమపరచబడతారు బైబిల్లో రాయబడిందంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, లే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అదుగో లెమ్ము, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. దేవునికి స్తోత్రం. లేవాలి. మనం మృతుల్లోని మనం పైకి లేవాలి. పాపంలో బ్రతుకుతున్న వారిలో నుండి మనం పైకి లేవాలి. నిద్రపోతున్న మనం పైకి లేవాలి. హల్లెలూయా. మన మీద యేసయ్య ప్రకాశిస్తాడంట. ఆయన మహిమ మనపై ప్రకాశించిద్దాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, తన సంఘాన్ని ప్రభు అంటాడు, సంఘంతో అంటాడు కదా, మచ్చ కలంకము లేని మహిమగల సంఘముగా నా ఎదుట నిలబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. మచ్చ కలంకం లేని మహిమగల సంఘంగా మనం దేవుని ఎదుట నిలబెట్టుకోనబడాలని, కలంకము లేని మహిమ కలిగిన వారుగా, శోభ కలిగిన వారుగా మనం మార్చబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమను మనం ధరించాలి. యేసయ్య మహిమను మనం ధరించాలంటే మనం లేవాలి. హల్లెలూయా. లేచి తేజరిల్లాలి. హల్లెలూయా. నిద్రించుచున్న నీవు పైకి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించునై ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా మాట రాయబడి ఉంటుంది, నిద్రించుచున్న నువ్వు మృతుల్లోంచి పైకి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. పక్కన హగ్గయి గ్రంథంలో అంటాడు, అదిగో అక్కడ వాక్యం ఉంది 2:9, హగ్గయి గ్రంథం 2:9, ఈ కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. హల్లెలూయా. చూసారా? 2:9 మహిమ పరుస్తానంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడంట? మనల్ని, ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు ఏమంటున్నాడు? మహిమ పరుస్తూ. వాళ్ళు శారీరక సంబంధమైన ఇజ్రాయేలీలు అయితే మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు అనే దేవుని బిడ్డలం మనం. హల్లెలూయా. వారికి ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా మనం వారసులమై ఉన్నాం. ఆమేన్. వాళ్ళకి లేండి, అవి మనకు కాదులేండి అనుకోవటం కాదు. హల్లెలూయా. ప్రభు మనకు కూడా వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, మూడోది జకర్యా 2:6 చదవండి. 2:6. ఉత్తర దేశంలో ఉన్నవారులారా,
ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. హల్లెలూయా. ఇంకా బబులోనులో కొంతమంది చెరలో ఉండిపోయారు. ఇంచుమించు 50-60 వేల మంది వచ్చారు చెరలో నుంచి. బబులోను బానిసత్వంలో, నెబుకద్నెజరు బానిసత్వంలో 70 సంవత్సరాలు ఉన్నారండి. దాంట్లో నుంచి ఇంచుమించు 50-60 వేల మంది బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వారి గురించి ప్రభు అంటున్నారు, మీరు కూడా తప్పించుకొని బయటికి రండి, నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను, వ్యాపింప చేయబోతున్నాను నలుదిక్కులా. హల్లెలూయా. నలుదిక్కుల వ్యాపింపజేస్తాను అంటున్నాడు. ఎంతమంది ఆశీర్వాదం కావాలి మీకు? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? నలుదిక్కుల, 4 దిక్కులు చెప్పండి, దిక్కులు చెప్పండి. వాగ్దానం చేశాడు అబ్రహాముతో, తూర్పు, పరమడ, దక్షిణ, ఉత్తరం. ఆమేన్. నలుదిక్కులు నేను వ్యాపింపజేస్తానని, సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఆదికాండము చూడండి, ఆదికాండము 2 వచనాలు చదవండి. ఆదికాండం 12:2, 13 అధ్యాయము 14 వచనం కూడా 2 విషయాలు చూస్తే ఆ సందర్భంలో మనం అబ్రహామును ఆశీర్వదించినట్లుగా చూస్తాం. నిన్ను గొప్ప జనముగా చేసి, అదిగో నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా నుందువు. హల్లెలూయా. అలాగనే 13-14 కూడా చదవండి అయ్యా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి, ఇదిగో నువ్వు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అబ్బా, ఎక్కడ మనకు కూడా దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించనుగాక. తూర్పు, పరమడ, దక్షిణ, ఉత్తరాలు వ్యాపించడం అంటే గొప్ప చేయబడటం, మన పేరు గొప్ప చేయబడటం, మనల్ని దేవుడు విస్తరింప చేయటం దాని అర్థం. ఆమేన్. ఉన్న చోటనే ఉండవు. ఏం చేస్తావు? నీ పేరు, నీ షాపు, నీ బిజినెస్, నువ్వు చేస్తున్న అది ఏదైనా వ్యాపించిద్ది, విస్తరించిద్ది. గనులకు కలిగిన పేరుని కలగ చేస్తానని యెహోషువ గ్రంథంలో కూడా అంటాడు. హల్లెలూయా. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇటువంటి ఆశీర్వాదం నలుదిశలో మనం దీవించబడాలంటే, అబ్రహాము నలుదిశలో వ్యాపించబడి దీవించబడాలంటే గల కారణం తెలుసా? కల్దీయుల దేశాన్ని విడిచిరా, నిన్ను గొప్ప చేయబోతున్నానని దేవుడు అన్నాడు. ఆమె చెప్పండి. ఆ మాటకు లోబడి వచ్చాడు. ఇక్కడ నీవు నేను కూడా లోబడితే, ఆయన మాట విని ఆయన మాట చొప్పున ఈ లోకంలో నడుస్తూ అలా జీవిస్తే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నలుదిశలా వ్యాపించినట్లుగా ఆశీర్వదిస్తారు. ఆమేన్. అలా నోట్ చేసుకోండి, అలా రాసుకోండి. ఆయన మాట విన్న వారిని నలుదిశలా వ్యాపించబడినట్లుగా చేస్తాడు. అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఆయన ఉండాలంటే మనం కూడా ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారుగా ఉండాలి. మన చుట్టూ ఉంటాడు. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన ఉంటాడు. నెంబర్ 2, రెండోది ఏం చెప్పాను? మహిమ పరుస్తానన్నాడు. మహిమ వెంబడి అధికమైన మహిమ పొందుచు మీరు ఆ పోలికగా మార్చబడుచున్నారని వాక్యం కొరింథీ పత్రిక 2 కొరింథీ 3 అధ్యాయంలో ఉంది కదా. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ పోలికగా మార్చబడుతున్నాం. ఎలా అంటే మహిమ నుండి అధికమైన మహిమ పొందుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం మహిమ పరచబడతాము. ప్రైజ్ ది లార్డ్. 7 విషయాలు ఉన్నాయి మనం మహిమపరచబడాలంటే. వాటిలో మీకు సింపుల్గా 1-2 విషయాలే టచ్ చేశాను. హల్లెలూయా. మనం మహిమపరచబడాలంటే 7 విషయాలు. ఆయన మన ద్వారా మహిమ పొందాలంటే 7 విషయాలు ఉన్నాయి. ప్రియులారా, చాలా విలువైన మాటలు ఉన్నాయి. ఎప్పుడు మహిమపరచబడతాము మనము, ఆయన ఎప్పుడు మహిమపరచబడతారు మన ద్వారా అన్న విషయాలు కూడా 7 ఉన్నాయి. హల్లెలూయా. అదో పెద్ద సబ్జెక్ట్ అది. నెంబర్ 4, 4 పాయింట్లకు వస్తున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి.
నిన్నును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సేల విచ్చిన దేవుడు కాచెను గతకాలం, ప్రభువు కాచెను గతకాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా. హల్లెలూయా. ఇటు చూడండి, నిన్నెవరైనా ముట్టారా, నీ జోలికి వచ్చారా, వాళ్ళని ఏం చేస్తానన్నాడు దేవుడు? నా చెయ్యి వారి మీద ఆడించి ఏంటంట, అబ్బా దేవునికి స్తోత్ర, నిన్ను ముడితే నన్ను ముట్టినట్టు అన్నాడు దేవుడు. ఇటు చూడండి ఏంటంట, ఏమండి మనందరం యేసయ్య బాడీ అనా? ఎంతమంది చేతుల పైకి ఎత్తండి, మీ యేసయ్య బాడీ అని. మేము యేసయ్య, ఆయన మన శిరస్సేన నన్ను చేతుల పైకి ఎత్తండి. ఎస్, నీకేదన్నా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, శిరస్సుకి బాధ వచ్చిద్దండి? మీకు 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 బాధ రాదా? కింద కాలు గుచ్చుకుంటే ఎక్కడ బాధ వచ్చింది? అబ్బా అబ్బా అంటావు, ఇక్కడ బాధ వచ్చింది. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ బాధ రావటమేదండి. అంత ఏకమై ఉంది. ఆమె చెప్పండి. ఇప్పుడు మనకు శిరస్సు ఎవరు? ఇప్పుడు నీకు గుచ్చుకుంటే ఎవరు గుచ్చుకున్నట్టు? అదండి. నీకేదన్నా అయితే ఆయన చూస్తా ఊరుకుంటాడండి? నీ కాలికి గాయమై బాధపడుతున్నావు అనుకోండి, చూస్తూ ఊరుకుంటాడండి? ఎవరో నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించారు, అన్న నాకు షుగర్ ఎక్కువైపోయి కాలు పెద్ద బొట్టన వ్రేలు పక్కన సందులో బాగా అది చాలా గాయమైపోయింది, చాలా గాయమై బాధపడుతున్నాడు ఆయన, ఏడుస్తున్నాడు. ఆయనకి గాయమై బాధపడుతుంటే ఏడుస్తుంటే దేవునికి అక్కడ బాధ కలుగుతుంది. ఆమె చెప్పండి, దేవునికి బాధ కలుగుతుంది అక్కడ. నా ప్రభు నిన్ను ముడతాడన్నా, తప్పకుండా బాగు చేస్తాడని చెప్పాను నేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన బాడీ, ఆయన శరీరం అయి ఉన్నాం మనం, మనకు శిరస్సు అయి ఉన్నా. నువ్వు బాధపడతా ఉంటే ఆయన చూస్తా ఊరుకునే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. నీ శత్రువు నిన్ను ముడుతూ ఉంటే ఆయన చూస్తా ఊరుకోడు, 7 త్రోవల్లో నుండి పారిపోయేలాగా చేస్తాడు. 7 త్రోవల్లోంచి పారిపోతారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు బైబిల్లో హిజ్కియా రాజు తెలుసు కదండి, అతని మీదకి అష్షూరు సైన్యం దండెత్తి మీదకి వచ్చిందట. ఇంచుమించు దేని బిడ్డలారా, ఆ ప్రజలందరూ పోగయి చాలా భయపెట్టేస్తూ ఉన్నారు, అష్షూరు ప్రజలందరూ కూడా హిజ్కియాని. అప్పుడు హిజ్కియా ఒకటే, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. నువ్వే మాకు దిక్కు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఈ అద్భుతమైన విషయం చెప్పనా, వాళ్ళంటారు నువ్వు నమ్ముకున్న నీ దేవుడే అంతరోడయ్యా, నీ దేవుడే మా చేతికి అప్పగిచ్చాడే మిమ్మల్ని అని చెప్పేసి అని, మీరు వేస్ట్, ఇంకా మేమే గెలుస్తాం అంటున్నాడు. ఏంటి ప్రభువా ఇల్లు ఇలా అంటున్నారా అని ప్రార్థన చేశాడంట హిజ్కియా. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఆమేన్. అంతేనండి, ఒక్క రాత్రికి రాత్రే ఒక్క దూత 185,000 మంది సైన్యాన్ని శబ్దం లేకుండా చంపేసింది. శబ్దాలు లేవు. మనం ఎవరన్నా కొడితే శబ్దాలు వస్తాయేమో, ఎక్కడన్నా యుద్ధం జరిగితే శబ్దాలు వస్తాయేమో, కానీ ఆ దూత యుద్ధం చేస్తే ఏమి లేదు, శబ్దం లేదు. సైలెంట్గా తెల్లారేసరికి అందరూ శవాలై ఉన్నారట. ఆమె యుద్ధాలు చేసే దూత మీరు ఎప్పుడన్నా చూసారా అండి? మిఖాయేలు దూతను చూడలేదా మీరు? గాబ్రియేలు దూతను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గాబ్రియేలు దూతని చూడకపోయినా బైబిల్లో చదివిన వాళ్ళు ఉన్నారా? తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాబ్రియేలు దూత ఏమో వర్తమానాలు అందించే దూత. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టాడని సువర్తమానం తీసుకొచ్చి ఆ దూత, అది వర్తమానాలు అందించే దూత అది. కానీ మిఖాయేలు దూత అనేది ఉంది, యుద్ధాలు చేసే దూత అది. ఆమేన్. ఒక్క దూత 185,000 చంపిందంటే ఇప్పుడు ఏ దూత ఇది అనుకోవటమేగా మీరు? ఆమె చెప్పండి. ఒక్క దూత మిఖాయేలుతో తలుసుకుంటేనండి అంతే, యుద్ధాలు చేసే దూత అది. ప్రైజ్ ది లార్డ్. మోషే శవం విషయంలో కూడా సాతానికి ఏమండి
మోషే శవం విషయంలో పోరాటం వచ్చినప్పుడు మిఖాయిలు చూస్తే పోరాడుతూ ఉందంట. యోధా గ్రంథంలో, యోధా పత్రికలో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన ఆశ్రయించే వారిని దేవుడు ఏమండి జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది దానికి రిఫరెన్స్ నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 36:4 మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక విషయాన్ని మీకు చెప్పి ముగించబోతున్నాను. 7 విషయాలు చెప్తాను కదా, 4 విషయాలు అయిపోయినాయి. 5వ విషయం నేను మీతో మాట్లాడు. జకర్యా గ్రంథం 2:10. జకర్యా గ్రంథం 2:10 చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి. హల్లెలూయా. ప్రభు వచ్చి మన మధ్య నివాసం చేయాలంటే ఏమండి సావు గీతాలు పాడుకోవాలి, అంతేనా అండి? పరదేశులమో దేవుని సన్నిధి లాంటి పాటలు కదా మరి పాడాల్సిందే. ఎలా పాడాలి? సంతోషగానాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా, సంతోషంగా, ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటే అక్కడికి ప్రభు దిగి వస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోక సంబంధమైన నిరీక్షణ గీతాలు పాడుకోవాలి, కానీ సందర్భాన్ని బట్టి పాడుకుంటూ ఉండాలి. పుట్టినరోజు దగ్గర ఏ గీతాలు పాడాలండో చెప్పండి? సావు గీతాలా? పుట్టినరోజు దగ్గర పుట్టినరోజు గీతాలు పాడాలి, కృతజ్ఞతా గీతాలు మనం పాడి దేవుని స్తుతించి మహిమపరచాలి. ఆమేన్. కాబట్టి సియోను కుమార్తెలారా, సంతోషించి ఉత్సహించి పాటలు పాడి నేను మీ మధ్య నివాసం చేస్తాను. పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తే అంటే ప్రభు వారి మధ్యకి దిగొచ్చి నివాసం చేస్తాడట. ఆమేన్. అంటే ఆయన స్తుతించే ప్రతి స్థలానికి ఆయన దిగి వస్తారు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు నా నామంలో అక్కడ చెప్పాలి. ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి అందరూ ప్రార్థించినప్పుడు వారి మధ్య ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఇంకో చోట ఏముంది? యోహాను సువార్త 14:23 యెహోవాను ప్రేమించువారులారా, నేను మీ వద్ద నేను నివాసం చేస్తానన్నాడు. నివాసం చేస్తాడంటే వచ్చి రాసుకోండి, రిఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. మత్తయి సువార్త 18:20, యోహాను సువార్త 14:23. అవన్నీ కూడా ఏంటంటే ప్రభు మన మధ్యకు వస్తానన్న విషయాలు. ఏమండి, సంతోషంగా పాటలు పాడిన వారి దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు. 2-3 ఆయన నామంలో కూడిన చోట ఆయన దిగి వస్తారు. ఆయన ప్రేమించే వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తారు ఆయన. హల్లెలూయా. ఇంకా మరో చోట ఆయన సమాజం మధ్య ఆయన ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడట? సమాజం మధ్య ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు ఎవరైనా ఉన్నారా? కింద కూర్చోమ్మా. పెద్దోళ్ళకి ఉండమ్మా చైర్స్. ఇంకా చైర్స్ ఉంటే చూడండి. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, నా సేవకుడు ఎక్కడ ఉండునో నేను అక్కడ ఉంటాను. యోహాను సువార్త 12:22 ప్రకారం. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు యేసయ్య? ఎవరి మధ్య ఉంటాడంటే చెప్పాను, సంతోషంగా పాటలు పాడిన వారి మధ్య నివాసం చేస్తాడు. 2-3 ఆయన నామంలో కూడిన వారి మధ్య ఉంటాడు. ఆయన్ని ప్రేమించే వారి మధ్య నివాసం చేస్తారు. నా సేవకుడు ఎక్కడున్నా అక్కడ నేను ఉంటాను అన్నాడు. సమాజం మధ్య నేను ఉందును అని అన్నాడు. ఇలా చెప్పాలంటే 3 విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ పాయింట్, 6వ విషయం, జకర్యా గ్రంథం 2:12. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన ఈ దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయనను ఇకను కోరుకొనును. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు నా స్వాస్థ్యం అని ప్రభు చెబుతున్నాడు. ఆమేన్. నా స్వాస్థ్యం కాబట్టి నేను వారిని స్వతంత్రించుకుంటున్నాను, నేను వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు నా స్వాస్థ్యం. ఇక్కడ మనం కూడా ఆయన స్వాస్థ్యమేనానండి? చేతులు పైకెత్తండి. మనందరూ ఆయన స్వాస్థ్యం అన్నోళ్ళు. ఆమేన్. ఆయన స్వాస్థ్యం, మనం ఆయనకు సొంతమైన వారం. చెప్పండి, ఎవరు సొంతం? యేసయ్య సొంతం. మనం మన సొంతం కాదు, మనం యేసయ్య సొంతం. అందుకనే యెషయా గ్రంథంలో నీవు నా సొత్తు అని అన్నాడు. యెషయా గ్రంథం 43:1 ఏమండి, యాకోబు నీవు నా సొత్తు అని ప్రభు చెప్పటం మనం చూస్తాం.
యెషయా గ్రంథం 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సొత్తు అయిన తర్వాత మనం ఆయన ఇష్టమే మనం చేయాలి. ఎవరి ఇష్టం చేయాలి? యేసయ్య ఇష్టమే చేయాలి. మన ఇష్టాలు మనము అనుసరించకూడదు. యేసయ్య ఇష్టం చేస్తూ మనం బ్రతకాలి. పెళ్ళైన తర్వాత భార్య ఎవరిష్టం చేయాలి? మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఎవరిష్టం చేయాలి? భర్త ఇష్టం చేయాలి. భర్త ఎవరిష్టం చేయాలి? భార్య ఇష్టం చేయాలి. ఇంకెవరో ఇష్టం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. అది ఒకరికొకరు ఒకరి ఇష్టాలు ఒకరు నెరవేర్చుకుంటూ యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే బైబిల్లో నేను ఆయన దానను, ఆయన నావాడు అని షులమిత అంటదనమాట. నేను ఆయన దానను, ఆయన నావాడు అంటే ఆయనకు సొంతం మనం. ప్రైజ్ ది లార్డ్. మేము మా అన్నం తింటాం, మేము మా వస్త్రాలు కట్టుకుంటాం, ప్రభువా నీ పేరు పెట్టి మా నింద తొలగించు అంటే కుదరదు. ఆమేన్. మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతాం, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తాం, మా సొంత ఆలోచనలతో నడుస్తాం. నీ పేరు పెట్టి మా నింద తొలగించు, నీ పరలోక రాజ్యం మాకి అగ్నిగుండం తప్పించు ప్రభు అంటే తప్పిస్తాడా? లేదు, తప్పించలేడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేయుదుముగాక. ముగించబోతున్నాను. చివరి మాట, ఆఖరి మాట, 7వ మాట. జకర్యా గ్రంథం 2:13. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. హల్లెలూయా. యెహోవా వస్తున్నాడు, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలట. ఆమేన్. మౌనంగా ఉండటం అంటే దాని అర్థం సియోనులో మౌనంగా ఉండుట, దేవుని స్తుతించుట. ఏం రాయబడి ఉంది? మౌనంగా ఉండటం అంటే స్తుతించుట. ఆయన వస్తున్నాడు, మనం స్తుతించువారుగా మనం ఉండాలి. ఇంకొక విషయం చెప్పనా, మౌనంగా ఉండటం అంటే బుద్ధిమంతుని లక్షణం. చెప్పండి, బుద్ధిమంతుల లక్షణం. ఇంకొక విషయం చెప్పనా, మౌనంగా ఉండటం అంటే ఒక క్రమమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. క్రమమైన జీవితం. మౌనంగా ఉండడం అంటే ఒట్టిగా మౌనంగా ఉండటం కాదు. ప్రభు వస్తుంటే, ప్రభు వస్తున్నాడు, మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని స్తుతించువారుగా ఉండాలి. ప్రభు వస్తున్నాడు, మనం ఏం చేయాలి? బుద్ధిమంతులుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉండాలి. ప్రభు వస్తున్నాడు, మనం ఏం చేయాలి? క్రమమైన అనుభవాలతో నడిపించబడుతూ జీవించాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి రిపీట్ చేసుకుందామా? ప్రభు చెబుతున్నటువంటి 7 విషయాలు. 1, అగ్ని ప్రాకారంగా నేను ఉంటానని చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. 2, యెరూషలేము ఇంకేమంటున్నాడు? వారి మధ్య నేను మహిమకు కారణంగా ఉంటాను. 3, నలుదిశలు వ్యాపింపజేస్తాను. 4, నిన్ను ముట్టిన వారు నన్ను ముట్టినట్టు మీ శత్రువుల పైన మీకు ఏమిస్తానంటున్నాడు? జయమిస్తానంటున్నాడు. 4వది. 5వది ఏమంటున్నాడు? నేనే వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, పాటలు పాడిదే ఆయన నన్ను మహిమపరచని అంటున్నాడు. 6వది, మీరు నా స్వాస్థ్యమై ఉన్నారని చెప్తూ మిమ్మల్ని స్వతంత్రించుకుంటూ నేను కోరుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. 7వది ఏమంటున్నాడు? యెహోవా వచ్చుచున్నాడు, సన్నిధిలో మౌనంగా ఉండండి అంటున్నాడు. అంటే స్తుతిస్తూ ఉండండి, బుద్ధిమంతులుగా ఉండండి, క్రమమైన జీవితం కలిగి ఉండటానికి మౌనంగా ఉండటం సూచన. అట్టి విధంగా మనందరం సిద్ధపడదాం. అట్టి కృప మనకు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.